నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. పశ్చిమాసియా సంక్షోభం అంటామా, మధ్యప్రాచ్యం సంక్షోభం అంటామా, అది ఏ రోజుకి ఆ రోజు కొత్త టర్న్ తీసుకుంటుంది. ఇప్పుడు ఏం చెప్తోంది, ఇరాన్ హూతీస్కి చెప్పింది, మీరు ఈ రెడ్ సీ గేట్వే మూసేయండి, ఒకవేళ అమెరికా కనుక పవర్ నెట్వర్క్ని దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తే అని. సరే, ఇప్పుడు ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది అనే తరహాలో అయిపోతుంది. ఒకవేళ రెడ్ సీ గేట్వే కూడా మూసేస్తే ప్రపంచం అల్లకల్లోలం అవుతుంది. హూతీస్ అంతటి ఘటనా సమర్థులే, అంటే కన్స్ట్రక్టివ్ మెకానిజం వాళ్ళ దగ్గర లేదు, కానీ అద్భుతమైన డిస్ట్రక్షన్లో వాళ్ళు ఆరితేరిన వాళ్ళు సిద్ధహస్తులు. సో ఆ ఉపద్రవం ఒకటి ముంచుకురాబోతుంది. ఈ క్రమంలో ఈ మధ్యప్రాచ్య సంక్షోభం ఎటువైపుకు దారితీస్తోంది అనేది సమగ్రంగా వివరించడానికి మనతో ఉన్నారు జియోపొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కోచట్ల గారు. సురేష్ గారు నమస్తే. నమస్కారం. ఒకవేళ నిజంగా హూతీస్ అది గేట్వే మూసేస్తే పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఇవాళ పొద్దున కూడా రిపోర్ట్స్ ఏమొస్తుందంటే హూతీలు తయారవుతున్నారు అంటున్నారు. కానీ అక్కడ చిన్న ఒక ప్రాబ్లం ఉంది. హూతీలకి ఇవాళ పొద్దున ఒక రేడ్ జరిగింది, మీరు చూసుంటారు. హూతీల కోసం వచ్చే ఒక షిప్ని పట్టుకున్నారు ఆయుధాలతోనే. ఇరాన్ నుంచి వస్తుంది దాన్ని. ఆబ్వియస్లీ ఇరాన్ క్లోజర్ తర్వాతనే అది ముందు వచ్చి ఉంటుంది బయటికి. అది పట్టుకున్నారు, దాంట్లో ఆయుధాలు దొరికాయి. ఇది ఒఫిషియల్ యెమెనీ గవర్నమెంట్ అంటున్నారు. ఇప్పుడు హూతీలకి ఏం ప్రాబ్లం అయిందంటే, లాస్ట్ ఒక సంవత్సరం పాటు వాళ్ళకి ఆయుధాలు రావట్లేదు. ఈ అమెరికా వాళ్ళు వచ్చి, అమెరికన్ స్పెషల్లీ ఫిబ్రవరి తర్వాత ఆయుధాలు ఎక్కువ రావట్లేదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి ఓన్లీ బై సీ రూట్ వస్తుంది, ఇంకే రూట్ లేదు వాళ్ళకి. ఇప్పుడు అది ఆ రూట్ నుంచి రావట్లేదు. ఏం చేస్తారు వాళ్ళు? ఒకవైపు నుంచి సౌదీ అరేబియా వాళ్ళ మీద ఎప్పుడు 24/7 నిఘా పెట్టుకున్నారు వాళ్ళు. మొన్న కూడా బాంబ్ చేశారు వాళ్ళని, సనా ఎయిర్పోర్ట్ని బాంబ్ చేశారు. ఇప్పుడు ఈ హూతీలు ముందు వాళ్ళు చాలా అగ్రెసివ్ ఉండే, మీకు గుర్తుంటుంది. ఇజ్రాయెల్ మీద కూడా వాళ్ళు ఫైరింగ్ చేస్తుండే ముందు. ఇప్పుడు వాళ్ళ దగ్గర కెపాసిటీ లేదు. మనం ఈ స్టేట్ ఆఫ్ హార్మోస్ అని మాట్లాడుతున్నాం, కానీ ఈ బాబెల్ మందబ్ని మర్చిపోతున్నాం. బాబెల్ మందబ్ ఇటువైపు ఉంది, స్టేట్ ఆఫ్ హార్మోస్ ఇటువైపు ఉంది. నన్నిట్లో మీకు సౌదీ అరేబియా ఉంది, ఇటువైపు యమన్ ఉంది, దెన్ ఆల్ దట్ అదర్ కంట్రీస్ కువైత్, బహ్రెయిన్ అని ఉన్నారు, ఇటువైపు ఇరాన్ ఉన్నారు. సో ఇరాన్కి బాబెల్ మందబ్కి చాలా డిస్టెన్స్ ఉంది. వాళ్ళు డైరెక్ట్గా అటాక్ చేయలేరు. వాళ్ళు ఈ స్టేట్ ఆఫ్ హార్మోస్లో అటాక్ చేస్తున్నట్లు ఆ మిసైల్ ఒకటి అటాక్ చేయలేరు వాళ్ళు. హూతీలతో చేపియాల్సి వస్తుంది. ఇప్పుడు హూతీల మీద వాళ్ళు ఇండిపెండెంట్ ఒక ఫోర్స్ అంటే వాళ్ళు చేసుకోవచ్చు, కానీ వాళ్ళు దగ్గర అన్నిటికీ వాళ్ళు డబ్బులు, ఆయుధాలు అన్నిటి మీద కోసం వాళ్ళు డిపెండ్ అయ్యేది ఇరాన్ మీద అనమాట. ఇప్పుడు వాళ్ళని ఐసోలేట్ చేశారు. అన్సరుల్లా హూతీలు అంటారు వీళ్ళు. యాక్చువల్లీ అక్కడ వాళ్ళు హూతీలు అన్నారు. మీరు ఆ పార్ట్కి వెళ్తే హూతీ అనే పదం మీరు ఎక్కువ వినరు. మీరు అన్సరుల్లా అంటారు అక్కడ వీళ్ళని. వాళ్ళ లీడర్ వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తారంటే, వీళ్ళు ఇప్పుడు ఏం చేయరు, వీళ్ళకి భయం ఉంది. యుఎస్ ఇంటర్ఫియర్ చేయరు, వాళ్ళు అక్కడ బిజీ ఉన్నారు. వాళ్ళు ఇక్కడ ఇటువైపు సౌదీ అరేబియా చూసుకుంటారు. ఎందుకంటే సౌదీ అరేబియా వాళ్ళ మెయిన్ పైప్ లైన్, ఈస్ట్ వెస్ట్ పైప్ లైన్ స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ బైపాస్ చేసేది యాన్బు పోర్ట్కి వస్తుంది. యాన్బు పోర్ట్ రెడ్ సీ దగ్గర ఉంది, ఎడ్జ్లో ఉంది. అది దాని పక్కన యమన్ ఉంది, అక్కడ హూతీలు ఉన్నారు. సో సౌదీ అరేబియా చాలా సంవత్సరాల నుంచి హూతీలతో పోరాడుతున్నారు. సో సౌదీ అరేబియా ఆయిల్ ఇప్పుడు అక్కడి నుంచి వెళ్తుంది. మనం ఈ బాబెల్ మందబ్ అర్థం చేసుకోవాలి. ఒకటి రెడ్ సీ, అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్ళి మళ్ళీ తర్వాత సూయజ్ కెనాల్ వస్తుంది, అక్కడి నుంచి యూరోపియన్ మార్కెట్స్కి వెళ్తున్నారు. అప్ డైరెక్షన్లో వెళ్ళాలి, అప్ సైడ్ డైరెక్షన్ వెళ్ళాలి. కానీ ప్రాబ్లం ఏంటంటే 12% గ్లోబల్ ట్రేడ్ ఈ రూట్ మీద డిపెండెంట్ ఉంది. మీరు 20% మీరు ఇటువైపు చెప్పినప్పుడు స్టేట్ ఆఫ్ హార్మోస్, ఇక్కడ 12%. మలకా స్ట్రైట్ 33% ఉంది అంతే. సో మీరు ఈ రెండు స్ట్రేట్ చాలా క్రూషియల్. ఇప్పుడు స్టేట్ ఆఫ్ హార్మోస్ క్లోజ్ అయినప్పుడు ఇంపాక్ట్ అంతా వచ్చింది ఏషియన్ నేషన్స్ మీద, ఎందుకంటే ఈస్ట్కి వెళ్తుంది ఆ ట్రాఫిక్ అంతా. ఇదేమో వెస్ట్కి వెళ్తుంది బాబెల్ మండబ్ నుంచి. సో ఈ టువర్డ్స్ యూరోప్ అండ్ వెస్టర్న్ మార్కెట్స్. ఇది బైపాస్ చేయాలంటే మీకు అది దానికన్నా వెళ్ళకుండా ఉండడానికి, సూయజ్ కెనాల్ వెళ్ళకూడదంటే వీళ్ళు మొత్తం ఆఫ్రికా తిరిగి వెళ్ళాలి, ఇట్లా కేప్ ఆఫ్ గుడ్ హోప్ నుంచి. మీకు మినిమం 12 నుంచి 14 ఎక్స్ట్రా డేలు పడుతుంది. కాస్ట్ ఎక్కువవుతుంది, ఇన్సూరెన్స్ ఎక్కువవుతుంది. సో న్యాచురల్లీ అది అవాయిడ్ చేయడానికి సూయజ్ కెనాల్ కట్టారు. ఇప్పుడు సూయజ్ కెనాల్లో ప్రాబ్లం ఏంటంటే, కంటైనర్ కార్గోకి ప్రాబ్లం లేదు. మీరు కంటైనర్ కార్గో తీసుకెళ్ళచ్చు, క్రూడ్ ఆయిల్ చిన్న షిప్స్ తీసుకెళ్ళచ్చు. కానీ లార్జ్ VLCCs అంటారు, వెరీ లార్జ్ క్రూడ్ క్యారియర్స్, 2 బిలియన్ బ్యారెల్స్ క్యారీ చేస్తారు వాళ్ళు. అది అక్కడి నుంచి వెళ్ళలేదు, దానికి ఉన్న స్పేస్ లేదు. సూయజ్ కెనాల్ స్పేస్ లేదు, అండ్ డెప్త్ సపోర్ట్ లేదు. సో వీళ్ళేం చేస్తారంటే, కొంతమంది ఇప్పుడు థియరీలో మాట్లాడితే ఇది వెళ్ళలేనప్పుడు ఏం చేస్తారు మీరు? సపోజ్
విఎల్సిసిని తీసుకొచ్చి ఈజిప్ట్ దగ్గర ఆపి ట్రక్లలో పంపించాల్సి వస్తుంది. అటువైపు ఇంకొక విఎల్సిసి ఉంటుంది, ఈ ట్రక్లో తీసుకెళ్ళి అక్కడ పడేయాల్సి వస్తుంది. అది ప్రాక్టికల్ ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 2 మిలియన్ బ్యారెల్స్ ఉన్న ఒక షిప్ తీసుకోండి, దాన్నున్న ఆయిల్ మీరు ట్రక్లకు ట్రాన్స్ఫర్ చేయాలంటే మీకు 20,000 ట్రక్స్ కావాలి. 20,000 ట్రక్స్ ఉన్న కెపాసిటీ ఆ విఎల్సిసిలో ఉంటుంది, 2 మిలియన్ బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్. దానికోసం ఇప్పుడు కూడా వరల్డ్ ట్రేడ్ ఐదర్ పైప్ లైన్ ఆర్ షిప్స్ మీద డిపెండ్ అవుతారు. మీరు ఇప్పుడు దాకా ట్రక్లో తీసుకెళ్దాం, డైరెక్ట్ ఇరాన్ నుంచి ఇండియాకి ట్రక్లో తీసుకొద్దామంటే కాదు, అది నడవదు. ఈవెన్ ఈ పాకిస్తాన్ అగ్రీస్ టుమారో ఆర్ ఆఫ్ఘనిస్తాన్ అగ్రీ చేస్తే కూడా నడవదు, అది ఇట్ విల్ నెవర్ హ్యాపెన్. ఎందుకంటే ట్రక్స్తో మీరు బిజినెస్ చేయలేదు. అది పాకిస్తాన్ దగ్గర కూడా నేర్చుకున్నారు ఇరాన్. వీళ్ళు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ బ్లాక్ చేసినప్పుడు అమెరికన్స్, ఇరానియన్స్ ఏమనుకున్నారంటే మేము ట్రక్లలో పాకిస్తాన్కి పంపించి కరాచీ పోర్ట్ నుంచి అట్లా పంపిద్దాం అనుకున్నాం. అది అమెరికా అగ్రీ చేయరు. కానీ ఎన్ని ట్రక్స్ పంపిస్తారు మీరు? ఒక చిన్న క్రూడ్ క్యారియర్కే మీకు ఒక 10,000 ట్రక్కులు కావాలి వస్తుంది. 10,000 ట్రక్కులు ఎక్కడున్నాయి? దాని కాస్ట్ ఏంటి? ఇప్పుడున్న దాంట్లో మీరు చూస్తే ఈ బాబల్ మందబ్ రూట్ నుంచి వెళ్ళే ఫ్యూయల్ మోస్ట్లీ సౌదీ అరేబియన్ ఫ్యూయల్. అది ఈ ఈస్ట్ వెస్ట్ పైప్ లైన్ నుంచి వచ్చేది 4 మిలియన్ బ్యారెల్స్ పర్ డే మ్యాక్సిమం, అంతే, దానికన్నా ఎక్కువ లేదు కెపాసిటీ దానికి. ఇది ఫిల్ చేసుకుంటే వెళ్తుంటే చిన్న క్యారియర్స్లోనే వెళ్తుంది. 1-2 మిలియన్ బ్యారెల్, 2 కూడా ఉండదు, 1 మిలియన్ బ్యారెల్స్ పర్ డే తీసుకెళ్తున్న షిప్లో వెళ్తారన్నమాట సూయజ్ కెనాల్ వైపు. ఇది కొట్టారనుకోండి మీకు, ఎందుకంటే 25% మన అటువైపు చెప్తాం 20% వరల్డ్ ఆయిల్ సప్లై అని చెప్పి, ఇక్కడ 25% ఆయిల్ సప్లై ఉంది. ఎందుకంటే ఇది ఒకటే రూట్, ఇది యూరోప్కి వెళ్ళేది, ఇంకే రూట్ లేదు. లేకుంటే ఆఫ్రికా తిరిగి రెడ్ సీ డైరెక్ట్ సూయజ్ కెనాల్ యూరోప్ వెస్ట్ అక్కడి నుంచి వెళ్ళాల్సి వస్తుంది. సో ఇదొక ప్రాబ్లం. సో ఏం చేస్తారు ఇప్పుడు? ఎందుకంటే అటువైపు ఇరాన్ మీద దాడి చేస్తున్నారు అమెరికా. ఫస్ట్ టైం వాళ్ళ పవర్ ప్లాంట్ కొట్టడం మొదలుపెట్టారు. నిన్న ఒక మేజర్ బ్రిడ్జ్ని కొట్టారు. ఇక్కడ బాబల్ మండబ్ నుంచి వాళ్ళ ఇరానియన్ మేజర్ సిటీస్కి వెళ్తున్న రూట్లో ఉన్న బ్రిడ్జ్లు 2 కొట్టేశారు నిన్న రాత్రి అమెరికా. ఇప్పుడు బాబల్ మండబ్ నుంచి ఇరానియన్ సిటీస్కి ఏమైనా ట్రక్లలో పంపించాలంటే కాదు. ఓకే, అది గోధుమలు ఉండొచ్చు, గోధుమ ఇది ఉండొచ్చు, ఆటా ఉండొచ్చు, లేకుంటే బియ్యం ఉండొచ్చు, చెప్పలేం, ఏం వెళ్ళదు. ఇప్పుడు మొత్తం కొట్టి పడేశారు వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్. ఆయిల్ అయితే మీరు అట్లీస్ట్ పైప్ లైన్లో తీసుకురావచ్చు, అది కూడా లేదు. సో బాబల్ మండబ్ని మొత్తం క్లోజ్ చేసేస్తున్నారు అమెరికా. రోజు రాత్రి బాంబ్ చేస్తున్నారు. నిన్న మన లాస్ట్ 2 days నుంచి సబ్జెక్ట్ మీద డిబేట్ చేయలేదు, కానీ చాలా జరిగినాయి. అమెరికా ఇప్పుడు 6th కంటిన్యూస్ డే నడుస్తుంది బాంబింగ్. ఓకే, ప్రెసిడెంట్ ట్రంప్ ఒక మాట చెప్పారు, వాసుదేవన్ గారు. ఆయన అన్నారు నిన్న ఇరాన్ స్ట్రెంగ్త్నే రెస్పెక్ట్ చేస్తారు, ఇంకా దేన్ని రెస్పెక్ట్ చేయరు. ఆయనకి బహుశా స్వామి వివేకానంద షికాగోలో ఇచ్చిన స్పీచ్ గురించి తెలియదేమో, అక్కడ కూడా ఆయన అన్నారు ఈ మాట. వరల్డ్ రిలీజియన్స్ గురించి అక్కడ మాట్లాడినప్పుడు, నేషన్స్ హూ హ్యావ్ స్ట్రెంగ్త్, ఎవరి దగ్గర వాళ్ళు స్ట్రెంగ్త్ ఎగ్జిబిట్ చేస్తారు వాళ్ళకే రెస్పెక్ట్ ఇస్తారు, లేని వాళ్ళు ఎవరికి రెస్పెక్ట్ లేదు. అది మనం చూస్తున్నాం. మీరు ఆఫ్రికన్ నేషన్స్ చూడండి, ఎవరు పట్టించుకోరు వాళ్ళని. కానీ నార్త్ కొరియాని భయపడతారు, ఎందుకంటే న్యూక్లియర్ వెపన్ ఉంది. అదే టైంలో పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్ ఉండి కూడా ఎవరు భయపడ్డు వాళ్ళని. ఇదొకటి ఉంది ప్రాబ్లం మళ్ళీ. సో ఈ ఇష్యూస్ మీదే మేజర్గా ఇప్పుడు నెక్స్ట్ 1 week to 10 days చాలా క్రూషియల్గా ఉండబోతుంది. సరే, ఇప్పుడు అంటే హూతీస్ ఎలా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది? ఇరాన్ అయితే చెప్పింది వాళ్ళకి రెడ్ సీ గేట్వే మూసేమని. హూతీస్ చేయరు, వాళ్ళకి భయం ఉంది. ఎందుకంటే సౌదీ అరేబియా, యుఎస్ కాదు సౌదీ అరేబియాకి పిచ్చి పట్టేస్తే అంతే సంగతి. వాళ్ళు లెఫ్ట్ రైట్ చూడరు. వాళ్ళ డెజర్ట్ క్లాన్ మెంటాలిటీ ఉంది వాళ్ళకి. ఓకే, మన ట్యాపుల దగ్గర కొట్టుకుంటారు చూడండి కొంతమంది, నీళ్ళ ట్యాప్ దగ్గర కొట్రా అంటాడు వాడిని, అంతే. కొడతాడో లేదా ఇంకో మాట, కానీ కొట్రా అంటాడు వాడు ఇమీడియట్. ఇది అదే సంగతి అనమాట. ఇప్పుడు మీరు ఈ 1200 కిలోమీటర్ పైప్ లైన్ ఉంది చూడండి, సౌదీ అరేబియా అరామ్కో వాళ్ళు ఆపరేట్ చేస్తుంది. అది అబైక్ ఆయిల్ ఫెసిలిటీస్ అంటారు. అది ఈ సిటీ నేను చెప్పాను చూడండి, యాన్బూకి వస్తుంది. అది యాన్బూ నుంచి రెడ్ సీ దగ్గర, అదే అక్కడి నుంచి రీసెంట్లీ అది వాళ్ళ ఆపరేషన్స్ ఇంకా కొంచెం పెంచారు వాళ్ళు. నౌ ఫుల్ కెపాసిటీ మీద నడుస్తుంది, విచ్ ఇస్ 7 బిలియన్ బ్యారెల్స్ పర్ డే. ఓకే, ఇది ఫుల్ కెపాసిటీలో నడుస్తే దెన్ ఐ థింక్ ఇట్స్ అ గ్రేట్ అడ్వాంటేజ్. ఎందుకంటే ఈ పైప్ లైన్ నుంచి సౌదీ అరేబియాకి చాలా పెద్ద అడ్వాంటేజ్. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ డిపెండ్ కాకుండా వాళ్ళు ఇటువైపు నుంచి ఆయిల్ పంపించచ్చు అనమాట. సో 7 బిలియన్ బ్యారెల్స్ పర్ డే వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయొచ్చు. దే కెన్ డూ ఇట్ వెరీ ఈజీలీ అనమాట. చూద్దాం ఇంక ముందుకెళ్తూ ఈ యాన్బూ నుంచి పంపించే దాంట్లో
సౌదీ అరేబియాకి చాలా క్రూషియల్. మిగతా ఏ కంట్రీకి అక్కడ స్టేక్ లేదు రెడ్ సీలో. సో ఒకవేళ పంపిస్తే సౌదీ అరేబియా పంపించాలి, అడ్డుకుంటే హూతీస్ అడ్డుకోవాలి, ఇరాన్ చెప్పింది కాబట్టి. అటువైపు మీరు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్లో ఖత్తర్, మీకు వీళ్ళు ఉన్నారు పక్కన కువైత్, బహ్రెయిన్, ఇరాక్, వీళ్ళందరూ ఉన్నారు. కానీ ఇటువైపు ఓన్లీ 2 దేశాలే టచ్, ఇక్కడ ఒక్క దేశమే టచ్ చేస్తుంది రెడ్ సీని, మెయిన్గా ఆయిల్ నేషన్, అది సౌదీ అరేబియా. సో మిగతా వాళ్ళకి ప్రాబ్లం లేదు. అక్కడ 5 దేశాలు, 5 కాదు 6 రాష్ట్రాలు కొట్టుకుంటున్నారు ఇరాన్తో. ఇక్కడ ఎవరు లేరు, ఇట్స్ ఓన్లీ సౌదీ అరేబియా. సో వాళ్ళకే చాలా క్రూషియల్ అన్నమాట. వాళ్ళు కంటైనర్ కార్గో వెళ్తుందో లేదో అంత వాళ్ళకి దే ఆర్ నాట్ బాదర్డ్. వాళ్ళకి ఆయిల్ పంపించాలి అక్కడి నుంచి. సో ఈ పర్టికులర్ చోక్ పాయింట్లో మీరు చూస్తే ఇది 21 కిలోమీటర్ ఉంది ఇది చోక్ పాయింట్. అక్కడ 32 నుంచి 33 కిలోమీటర్లు ఉన్నాయి స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ దగ్గర. సో ఈ చోక్ పాయింట్ చాలా క్రూషియల్, ఎందుకంటే జిబూటి ఆఫ్రికా నుంచి టచ్ కాకుండా ఎరిట్రియా నుంచి సుడాన్ అవుతూ ఇట్ గోస్ టు ఈజిప్ట్ అండ్ దెన్ టు ద మెడిటరేనియన్ సీ. ఇది ఇండియన్ ఓషన్, ఇది మెడిటరేనియన్ సీ. ఈ నడిమిట్లో సూయజ్ కెనాల్ నుంచి వెళ్ళాలన్నమాట. లేకుంటే రౌండ్ అబౌట్ రూట్, జస్ట్ లైక్ మిగతా దానిలాగానే. సో మీరు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ తీసుకోకపోతే మీకు అంతే సంగతి, మీరు ఏం చేయలేరు మీరు. వేరస్ దీనికి ఒక ఆప్షన్ ఉంది, యూ కెన్ స్టిల్ డూ ఇట్. బట్ ఈ పైప్ లైన్ కొట్టారనుకుంటారు రేపు, ఈ హూతీలు ఈ సౌదీ పైప్ లైన్, యాన్బుక్ వస్తున్న పైప్ లైన్ కొడితే ఇట్ బి అ గ్రేట్ డిజాస్టర్ సౌదీ అరేబియాకి. వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయలేరు, వాళ్ళ మొత్తం ఆ పైప్ లైన్ మొత్తం పోతుంది కంప్లీట్గా. సో వాళ్ళు దాన్ని చాలా మటుకు హై సెక్యూరిటీగా ఇప్పుడు కాపాడుకుంటున్నారు దాన్ని. అది కాకుండా ఈ హూతీలతోని వీళ్ళు చేపిస్తున్నారు ఇరాన్ అని చెప్తున్నా, కానీ ఇరాన్ మీద ఇప్పుడు జరుగుతున్న దాడిలో ఇరాన్ ఇట్ సెల్ఫ్ ఇస్ అంటర్ ట్రెమెండస్ ప్రెషర్ అన్నమాట. అమెరికా నేను చెప్పాను చూడండి, 6 రోజుల నుంచి దాడి చేస్తున్నారు. వాళ్ళు చాలా క్లియర్గా చెప్తున్నారు, వీళ్ళని డిగ్రేడ్ చేయబోతున్నాం, కంటిన్యూస్గా కొట్టి వాళ్ళని డిగ్రేడ్ చేస్తాం మేము. ఇది 1 వారంలో 2 వారాలు కావదని చెప్పి అమెరికన్ ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు. బహుశా ఒక 3-4 వారాల తర్వాత వీళ్ళు ఇరాన్ విల్ రిలెంట్, ఓకే మేము ఇప్పుడు మాట్లాడతాం మీతో అని చెప్తారు. నిన్న ఇన్ఫ్యాక్ట్ ఒక చాలా ఇంపార్టెంట్ ఒక మూమెంట్ జరిగింది. ఒక అమెరికన్ లేడీని వీళ్ళు 2 సంవత్సరాల నుంచి ఇరాన్ జైల్లో ఉంచుకున్నారు. ఆమె ఏదో అక్కడ వచ్చి ఏమో చేసిందని చెప్పేసి పెద్ద అలిగేషన్ చేసి ఆమెను జైల్లో వేసేశారు. ఆమెని నిన్న రిలీజ్ చేశారు ఇరాన్. సో రిలీజ్ ఎవరు చేశారని ఇప్పుడు డౌట్ వస్తుంది, ఎందుకంటే పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ ఐఆర్జీసీ చేశారా, గాలిబాఫ్ చేశాడా, పెజెష్కియాన్ చేశాడా, ముల్లాస్ చేశాడా, ముల్లాస్ చేశారా. సో ఇది రిలీజ్ అయ్యి థ్యాంక్స్ చెప్పారు ప్రెసిడెంట్ ట్రంప్ నిన్న. ఇది బైడెన్ అడ్మినిస్ట్రేషన్ టైంలో జరిగిన ఒక కిడ్నాపింగ్, అది ఆ అమెరికన్ లేడీది. సో ప్రెషర్ అనేది ఇప్పుడు వర్క్ అవుతుంది, కాదని కాదు. ఇప్పుడు మీరు ఇరానియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పారు స్కేల్, దీన్ని ల్యాడర్ ఆఫ్ ఎస్కలేషన్ అంటాం. ఇది ఒక పెద్ద సబ్జెక్ట్ వాస్తవంగా, చాలా దీంతో ఒక మంచి బుక్ ఉంది ఒకటి దీని మీద రాసిన ప్రొఫెసర్, ఆయన పేరు మర్చిపోయాను, టీవీ డిబేట్స్ వస్తుంటారు అల్ జజీరాలో అన్నింటిలో. ఆయన ల్యాడర్ ఆఫ్ ఎస్కలేషన్ అంటారు. అంటే మీరు ఒక బాంబ్ ఫస్ట్ అటాక్, సెకండ్ అటాక్, థర్డ్ అటాక్, ఫోర్త్ అటాక్, ల్యాడర్ లాగా మీరు పోతున్నారు, పైకి ఎక్కుతున్నారు అనమాట. ల్యాడర్ ఆఫ్ ఎస్కలేషన్లో ఇప్పుడు ఇరాన్ చేస్తున్న దాంట్లో మేజర్గా హూతీలు కూడా అదే చూస్తున్నారు. ల్యాడర్ ఆఫ్ ఎస్కలేషన్లో హూతీల దగ్గర ఎక్స్పెన్సివ్ ఆర్మ్స్ అమ్యునిషన్ లేదు. వాళ్ళు ఒక $5,000 డ్రోన్ కొడతారు, అమెరికా ఏమో $1 million, సౌదీ అరేబియా $1 million పేట్రియట్ మిసైల్ కొడతారు. కొన్ని రోజుల తర్వాత సౌదీ అరేబియా దగ్గర మిసైల్స్ ఉండవు. దానికోసం మొన్న సైన్ చేశారు వాళ్ళు $2.2 బిలియన్ డీల్ సైన్ చేశారు యూఎస్తో. దాంట్లో మెయిన్లీ మిసైల్స్ ఉన్నాయి. ఇదే గేమ్ ఇరాన్ ఆడారు అక్కడ. దట్ ఈస్ అమెరికన్ వెపన్స్. మనం అనుకున్నాం ఈ సీజ్ఫైర్, ట్రంప్ వీళ్ళ ప్రెషర్తో వచ్చి సీజ్ఫైర్ పెట్టాడు 40 రోజుల తర్వాత అని. కాదు, అమెరికా ఆయుధాలు అయిపోయినాయి, అది వాళ్ళ దగ్గర ఆయుధాలు లేవు. సో దే హ్యాడ్ టు గివ్ అ రష్ ఆర్డర్ టు రైథాన్ కానీ, మెక్డానల్డ్ డగ్లస్ కానీ, బోయింగ్ కానీ, వీళ్ళందరికీ ఆర్డర్ ఇవ్వాల్సి వచ్చింది, మాకు ఇంకా ఆయుధాలు కావాలని. ఇన్ఫ్యాక్ట్ ఈయన యుక్రెయిన్కి పంపించిన కన్సైన్మెంట్ ట్రంప్ డైవర్ట్ చేసేసాడు టు ద గల్ఫ్. సో ఈ యుద్ధం అంతా దాని మీద ఉంది ఇప్పుడు. ఇట్ ఈస్ నాట్ అబౌట్ మీరు ఎంత ఆయిల్ పంపిస్తున్నారు, మేము ఆ షిప్ అడ్డుకున్నా ఈ షిప్ అడ్డుకున్నాం. దిస్ క్వశ్చన్ ఆఫ్ కాస్ట్. ఒక కాస్ట్ వస్తుంది యుద్ధాల్లో, అదే కాస్ట్. అమెరికా హై కాస్ట్ నేషన్గా మారిపోయారు. దానికోసం అమెరికాలో మ్యానుఫ్యాక్చరింగ్ లేదు ఇప్పుడు, అన్నీ చైనా తీసుకెళ్ళిపోయారు మ్యానుఫ్యాక్చరింగ్ అంతా. ఎందుకు? అమెరికాలో $100 చేసే పని చైనా వాడు $20 చేస్తాడు.
ఎందుకు అమెరికన్ సిటిజన్స్ ఎక్కువ డబ్బులు కట్టాలి, వాళ్ళంటే చైనా దగ్గర నుంచి మేము తీసుకుంటాం. ఇదే జరుగుతుంది యుద్ధాలు కూడా. సో రేపు యూ వోంట్ బి సర్ప్రైజ్, చైనా వాళ్ళు అది కూడా మేము తయారు చేసి ఇస్తాం మీకు కావాలంటే పేట్రియట్ మిసైల్స్ అంటారు సౌదీ అరేబియా దగ్గర, మీరు ఎందుకు ఇంత కష్టపడతారు. యుక్రెయిన్ ఇప్పుడు మొన్న జెలెన్స్కీ అడిగారు, జెలెన్స్కీ పేట్రియట్ మిసైల్స్ అడిగారు, మిగతా మిసైల్స్ అడిగితే ఏమన్నారు, ట్రంప్ ఓపెన్ ప్రెస్ కాన్ఫరెన్స్లో అని అడిగారు జెలెన్స్కీతో G7లో, ఐ విల్ గివ్ యూ లైసెన్స్, యూ మేక్ ఇట్. నా దగ్గర కెపాసిటీ లేదని చెప్పలేదు ఓపెన్గా, అది చెప్పిన దాని ఇన్ఫరెన్స్ లైసెన్స్ ఇస్తాను నువ్వు చేసుకొని, అది దాని ఇన్ఫరెన్స్ అదనమాట. సో ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్కి ఏంటంటే ఒకటి డొమెస్టిక్ ప్రెషర్ చాలా ఎక్కువ ఓకే ఆయన మీద, కానీ ఆయన ఒక ట్రేడ్ ఆఫ్ ఏం చూస్తున్నారంటే, నేను ఇది చేయకుండా ఏమవుతుంది, ఇరాన్కి అప్పర్ హ్యాండ్ వచ్చేస్తుంది, ఇరాన్లో ఉన్న రెవల్యూషనరీ గార్డ్స్ ఇంకా హార్డ్ కోర్ రెవల్యూషనరీ గార్డ్స్ అయిపోతారు, వాళ్ళు ఎప్పుడు కావాలంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్మస్ని బంద్ చేస్తారు. వన్స్ అండ్ ఆల్ ఫర్ ప్రాబ్లమ్ సార్ట్అవుట్ చేయాలంటే ఏం చేయాలి, ఈ రెవల్యూషనరీ గార్డ్స్ని కొట్టాలి, మేము పొలిటికల్ క్లాస్ని పక్కన పెట్టేస్తాం. ఇరాన్లో బహుశా ఒక 20% మంది ఈ రెవల్యూషనరీ గార్డ్స్ని సపోర్ట్ చేస్తారు ఇప్పుడున్న గవర్నమెంట్, దాట్ ఇస్. మిగతా 80% ఆర్ అగేన్స్ట్ ద గవర్నమెంట్. కానీ వాళ్ళు ఏం చేయలేకపోతే, మన ట్రంప్ దగ్గర అడిగారు, మీరే అన్నారు కదా మా రిజీమ్ చేంజ్ జరుగుతుంది, ప్రజలు రోడ్డు మీదకి వచ్చేస్తారు మేము బాంబింగ్ చేయగానే, ఎందుకు జరగలేదు అని అడిగారు. అండ్ ఐ థింక్ ఫస్ట్ టైం ట్రంప్ ఒక సెన్సిబుల్ రిప్లై ఇచ్చారు, నాకు నచ్చింది అది. ఈ సెట్ వాళ్ళ దగ్గర ఆయుధాలు లేదు కదా అన్నారు. ఆయుధాలు ఉంటే కదా ఇంకో ఆయుధాలతో పోరాటం చేస్తారు, ఆయుధాలు లేనివాడు రోడ్డు మీద నిలబడితే వాడు కాల్చి పడేస్తాడు కదా. ఓకే, మీకు తియానమెన్ స్క్వేర్లో చైనా చేసిన అప్పుడు జరిగిన ఒక మూమెంట్ మీకు గుర్తుంటుంది, తియానమెన్ స్క్వేర్లో జరిగిన తియానమెన్ స్క్వేర్ ఒక దాంట్లో ఒక ఫేమస్ ఫోటో ఉంది ఒకటి, ఒక యంగ్ మ్యాన్ ఆయన ఏదో మార్కెట్కి వెళ్ళి వస్తున్నారు, చేతిలో ఒక బ్యాగ్ ఉంది, ఒక ఏదో సరుకులు తీసుకొస్తున్నాడు, ఏదో చిన్న షాపింగ్ బ్యాగ్ ఉంది, అది తీసుకొని వస్తున్నాడు, ముందు నుంచి ఒక ట్యాంక్ వస్తుంది ఆయన పైకి ముందు నుంచి, అబ్బాయి వెళ్ళి ట్యాంక్ ముందు నిలబడ్డాడు. దాట్ పిక్చర్ బికేమ్ ఏ లెజెండరీ పిక్చర్, పులిట్జర్ ప్రైజ్ కూడా వచ్చింది దానికి. ఓకే, ఫోటోగ్రఫీ ఆఫ్ ద ఇయర్ అని చెప్పేసి బ్యూటిఫుల్ షాట్, ఒక పెద్ద ట్యాంక్, దాని ముందు ఒక యంగ్స్టర్ బ్యాగ్ పట్టుకొని నిలబడున్నాడు, రా చూసుకుందామని చెప్పేసి. కావాలంటే ట్యాంక్ కూడా పైనుంచి వెళ్ళిపోతాడు, అది అయిపోతుంది కథ. కానీ మూమెంట్స్ లైక్ దట్ డిఫైన్డ్ అనమాట. సో ఇప్పుడు యూఎస్కి ప్రాబ్లం ఏంటంటే వాసుదేవన్ గారు, మెయిన్గా వాళ్ళకు టార్గెట్స్ డిఫైన్ చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఇరాన్లో ఉన్న బాబల్ మండేబ్ని కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, కర్గ్ ఐలాండ్ మీద కొట్టట్లేదు, కెషమ్ ఐలాండ్ మీద కొట్టారు నిన్న మళ్ళీ. ఎందుకంటే ఈ కెషమ్ ఐలాండ్ అండ్ చిన్న చిన్న ఐలాండ్స్ నుంచి కూడా వీళ్ళు ఆయిల్ కొంచెం ఎక్స్పోర్ట్ చేస్తారు. నిన్న 3 షిప్పులు డిసేబుల్ చేశారు అమెరికా, ఏది ఇరాన్కి వెళ్తున్న షిప్పులు, ఒకటి వస్తున్న షిప్ను కూడా డిసేబుల్ చేశారు. ఒక షిప్ మీద ఇవాళ కమాండోస్ దిగారు పొద్దున 3 PM ఈస్టర్న్ టైం, అంటే మన దగ్గర మార్నింగ్ కమాండోస్ దిగారు, వాళ్ళ షిప్ మీద చేసి వాళ్ళు డిసేబుల్ చేసేసారు ఆ షిప్ని. ఇరాన్ మీద చాలా ప్రెషర్ ఉంది ఇప్పుడు, మనం దీన్ని ఎట్లా అడ్డుకుంటాం, దాని పెద్ద ప్రాబ్లం ఉంది ఇరాన్కి. ఇవాళ కాకపోతే రేపు వాళ్ళ సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సిందే. ఇరాన్కి ఇప్పుడు డబ్బులు లేవు, 300% ఇన్ఫ్లేషన్, ప్రజలు ఏ రోజు రోడ్డు మీకు వస్తారో తెలియదు, మళ్ళీ బాజారీలు ఏమో అమ్మట్లేదు, వాళ్ళ దగ్గర కరెన్సీ వాల్యూ లేదని చెప్పేసి. కానీ వాళ్ళు రెవల్యూషనరీ గార్డ్స్ ఏం చెప్తున్నారంటే, ఇంకా అమెరికాని మేము కొడుతున్నాం కానీ ఒక న్యూస్ క్రియేట్ చేస్తున్నారు. ఓకే, మీరు అల్ జజీరా లాంటి ఛానల్ చేసి మళ్ళీ మీరు CNN చూడండి, డిఫరెన్స్ మీకు తెలిసిపోతుంది చాలా క్లియర్గా. అల్ జజీరా ఖతారీ ఛానల్ ఉండి కూడా వాళ్ళు ఇజ్రాయెల్ని వ్యతిరేకించడానికి అమెరికాని వ్యతిరేకిస్తారు యుద్ధాల్లో. ఖతార్ మీద బాంబు పడినప్పుడు కూడా అల్ జజీరా రియాక్ట్ కావట్లేదు, ఏం చెప్పట్లేదు ఇరాన్ గురించి. ఇన్ఫ్యాక్ట్ దట్స్ ఐరన్ ఆఫ్ ఇట్. అది ఇంకోటి, మొన్న ఖత్తర్కి వాళ్ళ ఫాదర్ ఎమీర్ చనిపోయారు కదా, తో ఈయన వెళ్ళారు, ఎవరు, అరాచి, ఏది వాళ్ళ షిప్ మీద బాంబ్ చేసి నెక్స్ట్ డే. తో ఖత్తరీస్ అడిగారంట, మనకు తెలియదు, దిస్ ఈజ్ వాట్ ద ఛానల్స్ ఆర్ ఇన్ఫరింగ్. ఖత్తర్ ఆబ్వియస్ అడిగి ఉంటారు, మీరు ఎందుకు వచ్చారు, మా షిప్ మీద మీరు బాంబు వేశారు, మళ్ళీ ఇక్కడ ఎందుకు వచ్చారంటే ఆయన చెప్పారంట, నేనేం చేయాలి, నా కంట్రోల్లో లేదు, మా కంట్రోల్లో లేదు, రెవల్యూషనరీ గార్డ్స్ ఆర్ అవుట్ ఆఫ్ అవర్ కంట్రోల్. రెవల్యూషనరీ గార్డ్ నడిమిట్లోనే ప్రాబ్లం ఉంది. స్ట్రెయిట్ ఆఫ్ హార్మస్లో కూర్చున్న వాళ్ళు కమాండర్స్ ఇక్కడ ఉన్న తెహరాన్ నుంచి ఇస్తున్న ఆర్డర్స్ వినట్లేదు. మొన్న ఇరాన్ మొన్న యూఎస్ ఏం చేశారు, 2 రోజుల ముందు ఒక బాంబింగ్లో తెహరాన్ మీద బాంబు వేశారు, రెవల్యూషనరీ గార్డ్ హెడ్ క్వార్టర్స్ మీద. మళ్ళీ దీనికన్నా ముందు ఆ బిల్డింగ్ మొత్తం ధ్వంసం చేశారు, వాళ్ళు కొత్త బిల్డింగ్కి మూవ్ అయ్యారు, దాన్ని కొట్టారు నిన్న కొత్తదాన్ని. సో ద స్ట్రాటజీ ఈజ్ వెరీ క్లియర్. రెవల్యూషనరీ గార్డ్స్ వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలని కొట్టి ఒక స్టేట్కి తీసుకొస్తే లాస్ట్లో పొలిటికల్ క్లాస్, ఇరాన్లో ఉన్న పొలిటికల్ క్లాస్ పైకి వస్తారు, అండ్ దే విల్ డూ ఇట్. ఇప్పుడు మనకు అందరు తెలిసిందే వాసుదేవన్ గారు,
అహ్మదినెజాద్ అని చెప్పి వాళ్ళ ఫార్మర్ ప్రెసిడెంట్ ఉన్నారు, ఆయన్నే రాష్ట్రపతి చేద్దామని వీళ్ళు ప్లాన్ చేశారు ఇజ్రాయెల్ ఈ కూలో. కానీ జరగలేదు అది. ఆయన ఇప్పుడు హౌస్ అరెస్ట్లు వేశారు. ఓకే, అరాచీని అక్కడున్నాడు ఇక్కడున్నాడు తెలియదు ఆయన సంగతి. ఇరాన్ ఏంటి అడ్వాంటేజ్ ఏంటంటే, ఒక అడ్వాంటేజ్ వాళ్ళు న్యూస్ బ్లాక్అవుట్ వాళ్ళు చాలా బాగా చేస్తారు. వాళ్ళు బయట ప్రపంచానికి అక్కడ ఏం జరుగుతుందో అని ఏం తెలియదు. మొన్న ఒక న్యూస్ డెలిగేషన్ వెళ్ళారు, వాళ్ళు నిన్న రిపోర్ట్ చేశారు. వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏ రెస్ట్రిక్షన్స్ పెట్టలేదంట ఈసారి. మీరు ఎక్కడ కావాలంటే అక్కడ వెళ్ళండి అని చెప్పారంట. వాళ్ళు బేసిక్లీ ఫ్యూనరల్ కవర్ చేయడానికి వచ్చారు వాళ్ళందరూ. మీరు ఎక్కడ కావాలంటే అక్కడ వెళ్ళండి, ఎవరితోనని మాట్లాడు. ఇరాన్ ఎప్పుడు చేయరు అది. అంటే ఇప్పుడు వాళ్ళు లాస్ట్ సిచ్యువేషన్కి వచ్చేసారు వాళ్ళు. ఐ థింక్ ట్రంప్ ఈ గేమ్ ముందే ఆడాలండే. ఏది, ఇరాన్ మీద కొట్టడం చేయలేదు. చేసిన పెద్ద తప్పు అది. వాళ్ళకి చాలా మట్టుకు ఒక లీవే ఇచ్చేసారు. ఆ లీవే పట్టుకొని వాళ్ళ ఏం చెప్తారు, పెద్ద రోప్ ఇచ్చేసారు, దాన్ని పట్టుకొని ఆడుకున్నారు. ఇప్పుడు అదే వేసుకొని ఊరేసుకొని చనిపోతారు వాళ్ళు. గివ్ ఎ లాంగ్ రోప్ అంటారు చూడండి, అదే ఇచ్చారనమాట. సో ఇరాన్ దగ్గర ఇప్పుడున్న ఆప్షన్స్ చాలా తక్కువ వాసుదేవన్ గారు. బికాజ్ ఒకటి, వాళ్ళ మిసైల్ లాంచర్స్ని కొడుతున్నారు ఇప్పుడు. అది ఇజ్రాయెల్ చేశారు ఫస్ట్ టైం గాజాలో హెజ్బుల్లా, ఇక్కడ లెబనాన్లో కూడా. ఇజ్రాయెల్ ఏం చేస్తారు, మీరు మిసైల్స్ ఉన్నాయా పెట్టుకోండి, ఎన్ని 50,000 మిసైల్స్ ఉన్నాయా, వెరీ గుడ్. లాంచర్స్ ఎన్ని ఉన్నాయి, 500. అని లాంచర్స్ని కొట్టారు వాళ్ళు. ఎందుకంటే మీకు ఒక మిసైల్ లాంచ్ చేయాలంటే లాంచర్ కావాలి కదా. ఇప్పుడు దివాళీకి మీరు బాటిల్లో పెట్టుకొని దివాళీ రాకెట్ ఇడుస్తారు. బాటిల్ ఉండాలి కదా, బాటిల్ లేదు వాళ్ళ దగ్గర, బాటిల్ కొట్టేస్తున్నారు. వాడు మిసైల్ తీసుకొచ్చి రోడ్డు మీద తీసుకొచ్చి పెట్టగానే ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంటుంది. ఆ హాఫ్ అన్ అవర్లో శాటిలైట్ నుంచి పైన చూస్తున్నారు, వీళ్ళు ఎయిర్ ఫోర్స్ యూజ్ చేసి అటాక్ చేస్తున్నారు. ఇది కూడా అంతే జరుగుతుంది. ఇప్పుడు స్టేట్ ఆఫ్ హార్మోస్లో ఉన్న మస్కిటో బోట్లు కానివ్వండి, లాంచర్స్ కానివ్వండి, మిసైల్ అండ్ డ్రోన్ ఫెసిలిటీస్ కానివ్వండి, అది కాకుండా వాళ్ళ రాడార్ ఇన్స్టలేషన్స్ని కొడుతున్నారు. మీరు ఎన్ని రోజులు మీరు కొట్టిన తర్వాత వీళ్ళ దగ్గర మిగతా ఆప్షన్స్ ఉండవు. లాస్ట్ 3 రోజుల నుంచి ఒక్క షిప్ మీద దాడి జరగలేదు. అవును. ఎందుకు? బికాజ్ దే డోంట్ హ్యావ్, వాళ్ళు భయపడుతున్నారు. మూమెంట్ మీరు ఒక మస్కిటో బోట్ని బయటికి తీస్తారో, లేకుంటే ఒక మిసైల్ లాంచర్ని బయటికి తీస్తారో, అక్కడ శాటిలైట్ నుంచి కనిపిస్తుంది, దే విల్ బాంబ్ యూ, ఫినిష్. మీకేముండదు మళ్ళీ అక్కడ. సీ డ్రోన్స్ యూజ్ చేస్తున్నారు అమెరికా. సో ప్రెసిడెంట్ ట్రంప్కి ఇప్పుడు తెలిసిపోయినంటే ఆయన లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్ కూడా చూడండి, చాలా క్లియర్. ఇంత కాన్ఫిడెన్స్ ఆయన లేకుండే ముందు. ఆయన్ని ట్రంప్ ఆల్వేస్ చికెన్స్ అవుట్ అని చెప్పి ఒక టర్మ్ కూడా అండి అమెరికాలో, టాకో అని చెప్పి. ఆయన చెప్తారు, నేను సివిలైజేషన్ మొత్తం ఫినిష్ చేసేస్తా, మీరు ఎవరు ఉండరు, అది అని చెప్పి బ్రిడ్జిలు కొట్టేస్తా అంటాడు. బ్రిడ్జిలు కొట్టలేదు, ఫస్ట్ టైం బ్రిడ్జిలు కొడుతున్నాడు. సో వాక్ ద టాక్ అంటారు ఇంగ్లీష్లో. అండ్ ట్రంప్ ఈస్ డూయింగ్ దట్. చేయాల్సింది కూడా అదే. కానీ వీఆర్ టు వెయిట్, ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేస్తేనే దీని రిజల్ట్స్ కనిపిస్తుంది. ఎందుకంటే ఇటువైపు ప్రాబ్లం ఏమవుతుందంటే, ఈ గల్ఫ్ నేషన్స్కి రియాక్ట్ కావడానికి వాళ్ళ దగ్గర కెపాసిటీ లేదు. కువైత్ ఏం చేస్తారు సార్? కువైత్ బాంబ్ చేస్తారా ఇరాన్ని? చిన్న నేషన్ అది. బహ్రెయిన్ అంతే, ఏం చేయలేరు. వేరే సౌదీ అరేబియా చేయొచ్చు, వాళ్ళ దగ్గర కెపాసిటీ ఉంది, వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఎయిర్ ఫోర్స్ ఉంది, వాళ్ళు చేస్తున్నారు. సో వాళ్ళని బాబుల్ మందేబ్ చూసుకోమన్నారు యూఎస్. ఇప్పుడు మేము స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ చూసుకుంటాం. ఓకే, దీస్ 2 సపరేట్ పెట్టుకొని మేము అటాక్ చేస్తాం. కానీ ఇక్కడ ఒక పెద్ద రోల్ యాక్చువల్ రావాల్సి ఉండేది నేటోది. ప్రెసిడెంట్ ట్రంప్ చెప్తున్న ఒకసారి నాకు కూడా ఇప్పుడు అన్నీ ఇన్ రిట్రోస్పెక్ట్ చూస్తే అనిపిస్తుంది, కరెక్ట్ అని చెప్పింది కరెక్టే కదా. ఎందుకంటే వీళ్ళు నేటో దేశాలు వస్తే ట్రంప్కి, యూఎస్ ఆర్మీకి కొంచెం, వాళ్ళ యూఎస్ నేవీకి స్పెషల్లీ కొంచెం ప్రెషర్ తగ్గుతుంది. బట్ మన నోరు మంచిది కాదు కదా, వాళ్ళతో గొడవ వేసుకున్నాం కదా. అది కాదు. ఇంకోటి బాబుల్ మండబ్ కొట్టారు రేపు. బాబుల్ మండబ్ అంటారు ట్రంప్, అది నువ్వు చూసుకో, నాకు తెలియదు. ఎందుకంటే అట్లీస్ట్ స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ నుంచి వెళ్తుంది అంతా ఏషియాకి వెళ్తుంది. బాబుల్ మండబ్ నుంచి ఇటువైపు యాన్బు పోర్ట్ నుంచి వెళ్తుంది, 2 డైరెక్షన్లు వెళ్తుంది. ఒకటి ఈస్ట్ వెళ్తుంది, చైనాకి, ఇండియాకి వెళ్తుంది. ఇటువైపు వెళ్ళేది మొత్తం మీరు గల్ఫ్ ఆఫ్ ఏడెన్, తర్వాత రెడ్ సీ తర్వాత సూయస్ కెనాల్, దాని తర్వాత యూరోప్. మీకు రాకపోతే నేనేం చేసుకోవాలి? మీరైనా మీ బోట్లు తీసుకెళ్ళి అక్కడ పెట్టండి అంటారు. చూడాలి. ఇప్పుడు బ్రిటన్, అక్కడ ప్రధానమంత్రి గారు లేరు, ఇప్పుడు ఉన్న ప్రధానమంత్రి రాజీనామా చేశారు. కొత్త ఆయన వచ్చి ఏం డిసిషన్ తీసుకుంటాడు? ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, ఈ 4 దేశాలు వాళ్ళ వార్షిప్స్ని పంపించి బాబుల్ మండబ్ చూసుకుంటే ఇట్ బి రియలీ యూస్. కానీ వాళ్ళు హూతీల మీద దాడి చేయడానికి రెడీగా ఉండాలి. ఉత్తినేళ్ళు అక్కడ ఉంటాం కాదు. హూతీల మీద మీరు దాడి చేస్తే ఇరాన్ మిమ్మల్ని ఇడవరు. సో ఇట్ ఈస్ అ కరెక్టెడ్ థింగ్ అనమాట. వాడు రేపు జార్డన్ కొట్టగలిగితే బ్రిటన్ మీద కూడా కొట్టారు ఒకసారి. ఇరాన్ స్టార్ట్ ఆఫ్ ద వార్లో కొట్టారు, బ్రిటిష్ ఎయిర్ ఫోర్స్ బేస్ మీద ఒకటి. వాళ్ళు రేపు ఇటలీ మీద కూడా కొడతారు. వార్ ఎక్స్టెండ్ అవుతుంది మళ్ళీ.
దీన్ని భయపడే ట్రంప్ ఇప్పుడు ఎక్కువ అటాక్ చేయట్లేదు, అది చేస్తున్నారు కానీ ఈ లిమిటెడ్ అటాక్ ఉండే. కానీ ఇప్పుడు 120-140 టార్గెట్స్ కొడుతున్నారు ప్రతిరోజు. కానీ ఇప్పుడు నేటో దిగాల్సింది. మీరు ఇంత పెద్ద నేవీ, ఇంత పెద్ద ఎయిర్ ఫోర్స్ పెట్టుకొని ఎగ్జిబిషన్లు పెట్టుకున్నారా? మీరు ఎప్పుడైనా ఉపయోగించండి, పనిచేస్తుందో లేదో తెలియాలి కదా. అది మీ బాంబులు మిసైళ్ళని యూజ్ చేయండి, ఇది ఒక ఐడియల్ ఆపర్చునిటీ. మీరు యూక్రెయిన్కి ఇస్తున్నారు ఆయుధాలన్నీ, ఆ యూక్రెయిన్ పక్కన పెట్టి ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే యూరోప్కి వింటర్ వస్తుంది. ఇప్పుడు వింటర్ వచ్చినప్పుడు వాళ్ళకి గ్యాస్ కావాలి. ఈ గ్యాస్ రష్యా నుంచి డిస్టర్బ్ అవుతుంది సప్లై, అప్పుడప్పుడు నార్త్ పైప్ లైన్ పనిచేయట్లేదు. ఇప్పుడు ఇది చూడండి, ఇది ప్రాబ్లం అవుతుంది వీళ్ళకి. ఈ ఆయిల్ కూడా రాకపోతే యూరోప్ రియలీ విల్ గోయింగ్ టు బిగ్ ప్రాబ్లం. ఎందుకంటే నార్త్ సీ అని వీళ్ళ దగ్గర ఉంది, ఒక బ్రిటన్ దగ్గర పెద్ద ఆయిల్ కెపాసిటీ ఉంది డ్రిల్లింగ్కి. కానీ వాళ్ళ దగ్గర అంత వాళ్ళు ఇన్వెస్ట్ చేయట్లేదు దాంట్లో. అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పారు స్టార్టింగ్, ఇప్పుడు కాదు, ఆయన ఫస్ట్ టైం ఇనాగరేషన్ జరిగినప్పుడు అన్నారు, యూరోప్ ఆయిల్లో ఇన్వెస్ట్ చేయట్లేదు, మమ్మల్ని చూసి నేర్చుకోండి, మేము షేల్ ఆయిల్ మొత్తం డ్రిల్ చేసి తీసుకుంటున్నాం. యూరోప్ ఏమో ఎన్వైర్న్మెంట్ గురించి మాట్లాడుతున్నారు, మీరు ఎన్వైర్న్మెంట్ చూసుకోవాలి, ఇంత డ్రిల్ చేస్తే మళ్ళీ రేపు ఏమవుతుందో అదని. ట్రంప్కి అది ఏం లేదు. డ్రిల్ బేబీ డ్రిల్ అని ఆయన కాన్సెప్ట్ ఒకటి ఉంది, డ్రిల్ చేయండి, ఆయిల్ తీయండి. బ్రిటన్ చేయట్లేదు అది, దానికోసం బ్రిటన్కి ప్రాబ్లం ఉంది ఇప్పుడు. ఇన్ఫ్యాక్ట్ నార్త్ సీలో మిగతా దేశాలు వచ్చి తీసుకెళ్తున్నారు ఆయిల్. ఓకే, మిగతా దేశాలు, యూరోపియన్ దేశాలు వచ్చి వాళ్ళకి ప్రాబ్లం లేదు, వాళ్ళు డ్రిల్ చేసి బ్రిటన్ దగ్గర నుంచి రాయల్టీ ఇచ్చి తీసుకెళ్ళిపోతున్నారు. కానీ జరగట్లేదు. సో ఈ స్ట్రేట్ ఆఫ్ మందేబ్ అనేది మనం ఇది మనం స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ పక్కన పెట్టి బాబుల్ మందేబ్ ఇప్పుడు దీన్ని చూసుకోవాలి. అది చోక్ అయితే మనకు కూడా కొంచెం ప్రాబ్లం ఉంది. వాళ్ళు మనకు ఒక 10% మన మీద ఇంపాక్ట్ ఉంటుంది మన ఆయిల్కి. ఎందుకంటే మనం సౌదీ ఆయిల్ అక్కడి నుంచి తీసుకుంటున్నాం. మనం ఇప్పుడు వీఆర్ నాట్ టేకింగ్ ఇట్ టు స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్, యన్బూ నుంచి తీసుకుంటున్నాం. అది ఆగిపోతే ప్రాబ్లం అయింది. కానీ నేను అనుకుంటాను జరగదు, ఎందుకంటే హూతీలు వాళ్ళకి తెలుసు ఈ సౌదీలు బాంబ్ చేస్తే మళ్ళీ వాళ్ళు ఆపరు. అంత దట్ మచ్ వైజ్ అండి వాళ్ళు. ఎవరు? కరెక్ట్. ఎందుకంటే దీనికన్నా ముందు హూతీలు ఒక పీస్ డీల్కి వచ్చారు. ఇప్పుడు సీజ్ ఫైర్ ఉంది వాళ్ళకి ఒకటి సౌదీ అరేబియాతో, మొన్నదాకా ఉండే. ఇప్పుడు సనా మీద బాంబ్ చేసినప్పుడు, దానికోసం మొన్న ఎయిర్పోర్ట్ మీద బాంబ్ చేసినప్పుడు, ఇరాన్ ఎయిర్క్రాఫ్ట్ ల్యాండ్ కాకూడదని ట్రై చేసినప్పుడు మహానేర్, సౌదీ అరేబియా అన్నారు మాకు తెలియదు ఎవరు చేశారు మాకు తెలియదు. ఎందుకంటే సీజ్ ఫైర్ ఇస్తారు వీళ్ళిద్దరు నడిమిట్లో. ఆ సీజ్ ఫైర్ బ్రేక్ అయితే మనం అక్కడ నడుస్తున్నట్టు, స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ నడుస్తున్నట్టు అమెరికా బాంబ్ చేస్తున్నట్టు సౌదీ అరేబియా వీళ్ళ మీద బాంబ్ చేస్తారు. సో హూతీస్ అయితే చేయరు, వెనక్కి తగ్గుతారంటున్నారు. బట్ హూతీస్ని ఇరాన్ బెదిరిస్తే ఏం చేయరు, ఇరాన్ చేయలేరు. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఇరాన్కే ఆయుధాలు లేవు. ఇప్పుడు లాంచెస్ తగ్గిపోయింది వాళ్ళ దగ్గర, లాంచింగ్ కెపాసిటీ తగ్గిపోయింది. సో దే హ్యావ్ టు డూ సంథింగ్ అన్నమాట. ఇరాన్ ఏం చేస్తారు, మేము ఫస్ట్ మేము కాపాడుకోవాలి మమ్మల్ని, వాళ్ళు కాపాడుకోవాలి, తర్వాత మిగతా చూసుకుందాం. వాడు ఉన్నాడు. హెజ్బుల్లా సంగతి కూడా అంతే కదా. సిరియాలో వీళ్ళు పట్టుకున్నారు, ఆయుధాలు పట్టుకున్నారు సిరియన్ రెజీమ్ ఫస్ట్ టైం. ఎందుకంటే బషీర్ అల్ అసద్ ఉన్న టైంలో ఒక పైప్ లైన్ ఉండే ఆయుధాలు హెజ్బుల్లాకి ఇరాన్ నుంచి. ఇది ఇప్పుడు ఆపేశారు. ఎందుకంటే అక్కడ ఉన్న ఆయన ఎక్స్-ఐసిస్ ఆయనకి ట్రంప్ ఆల్రెడీ చెప్పేశాడు, నువ్వు అంత ఆపకపోతే నీ సంగతి అంతే, నిన్ను తీసి ఇంకోటి పెడతావు అక్కడ అని చెప్పేసి. ఇరాక్ కూడా వార్నింగ్ ఇచ్చారు. మన ఇరాక్ అక్కడ వెళ్ళారు, ఇరాక్కి డెలిగేషన్ వెళ్ళారు యూఎస్కి. ఇరాక్కి డెలిగేషన్ చెప్పారు ట్రంప్ క్లియర్గా, మేము చెప్తున్న మాట మీరు వినకపోతే అంత సంగతి మిమ్మల్ని తీసి ఇంకోటి పెడతాను అక్కడ. ఎందుకంటే ఇరాక్ అయితే అమెరికా దాంట్లో ఆడుకుంటున్నారు వాళ్ళు. దిస్ ఈజ్ వాట్ ద మెయిన్ థింగ్. సో జియో పాలిటిక్స్ ఇన్ వెస్ట్ ఏషియా చాలా కాంప్లికేటెడ్ అయిపోయింది. క్లారిటీ ఉందా అంటే నాకు యూఎస్ ఇరాన్ క్లారిటీ ఉంది, మిగతా ఎవరు క్లారిటీ లేదు ఇప్పుడు అనమాట. రైట్, థ్యాంక్ యూ సురేష్ గారు. థ్యాంక్ యూ. సో ఇది పశ్చిమాసియా అంటామా, మధ్యప్రాచ్యం అంటామా, ఆ సంక్షోభం విషయంలో క్లారిటీ ఉండాల్సిన ఇరాన్కి ఉంది, అమెరికాకి ఉంది. మరి నాటో దేశాలు ఏం చేస్తున్నాయి, అలా ఏం చేయాలి, హూతీస్ ఎందుకు ఇరాన్ హెచ్చరికకి తలగ్గి హూతీస్ అలా వెళ్తారా, రెడ్ సీ గేట్వేని మూసేస్తారా, మూసేస్తే ఉండే పరిణామాలు ఏంటి సమగ్రంగా విశ్లేషించారు. బట్ మరో పెనుముప్పు మన మీదకి ముంచుకు రాబోతోంది. దీన్ని మరి అరికట్టాలంటే అమెరికా, ప్రపంచ పోలీస్ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. ప్రపంచ పోలీస్ నాటో దేశాలతో మాట్లాడాలి. ఇంతకుముందు నోటికి వచ్చినట్టు వాళ్ళని తిట్టిన నోటితోనే వాళ్ళకి నమస్కారం పెట్టి వాళ్ళని జాగ్రత్తగా తీసుకొచ్చి భోజనం పెట్టి కన్విన్స్ చేసి ఈ గొడవ పెద్దది కాకుండా చూడాల్సిన బాధ్యత అయితే అమెరికా మీద ఉంది.